ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగారు. ఏమడిగారండి? మేమెందుకు, వాస్తవంగా ఈ సమస్య ఫస్ట్ ఎవరి దగ్గరకు వచ్చింది చెప్పండి? శిష్యుల దగ్గరకు వచ్చింది. పాపం ఆ తండ్రి అనుకున్నాడు, ఆ పిల్లవాడు తండ్రి అనుకున్నాడు, యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి ఆత్మ యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా కలిగి ఉంటారేమోలే అనుకున్నాడు. పొరపాటు పడ్డారుగా, అవునా కదా? అందుకే కదా యేసుక్రీస్తు ఏమన్నాడు, విశ్వాసము లేని తరము వారులారా ఎంతకాలము నేను మిమ్మను సహిస్తాను అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క మహిమ యేసుక్రీస్తు యొక్క శిష్యులలో లేదండి. పేతురు వారందరూ కలిసి పడవలో ప్రయాణిస్తున్నప్పుడు పేతురు అన్నాడు, అప్పుడప్పుడు పేతురు యేసుక్రీస్తుకి క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను కూడా నీటి మీద నడిపించమని లేదా? నడిపించమన్నాడు. అయితే నువ్వు నన్ను చూస్తూ నీటి మీద నడువు అనలేదా అన్నాడు. ఎప్పుడైతే నీటి మీద నడుచుకుంటూ యేసుక్రీస్తుని చూస్తూ వెళ్తున్నాడో అప్పుడు దాకా నడిచాడు. కానీ ఎప్పుడైతే గాలికి భయపడి పక్కకి తిరిగాడో వెంటనే మునిగిపోయాడు. అప్పుడు ఏమన్నాడు, ప్రభువా నేను మునిగిపోతున్న నన్ను రక్షించో అన్నాడు. ఆ రక్షించినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ ఈ కుమారుని కూడా రక్షించాడు. అందుకంటున్నా